మనకు ఉండేటువంటి మంచి ఆనందం ఏంటంటే చుట్టూ ఉండే ఒక నలుగురు. సో ఈవినింగ్ ఒకసారి 5 o'clock తర్వాత మనం బయటకు వచ్చామంటే ఆఫీస్లోంచి కంపెనీ వాళ్ళు తల్లకిందులు తపస్సు చేసినా ఇండియాలో చాలా స్ట్రెస్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. బయటికి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. మెయిన్ టైం మిగలటానికి అబ్రాడ్లో ఎక్కువ ఏంటంటే లేట్గా వర్క్ స్టార్ట్ చేస్తారు. తొందరపడి స్పీడ్గా వెళ్ళలేము. స్పీడ్గా వెళ్ళామంటే టికెట్ వస్తుంది, టైంని డిస్టర్బ్ చేస్తున్నాం అని చెప్పేసి అపాలజీ చెప్పేసి పెట్టేస్తారు అనమాట. పర్ డే వీళ్ళ మీద క్లెయిమ్ చేసుకునేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎదురుగా ఎవడు కూర్చున్నా సరే భయపడే పనే లేదనమాట. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడుగా 100% 9 to 5 ఎగ్జాక్ట్లీ ఆన్ ద డాట్ అనేది అంత ఈజీ. అందరికీ నమస్కారం, బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. అబ్రాడ్ వర్కింగ్ కల్చర్కి ఇండియన్ వర్కింగ్ కల్చర్కి తేడా ఏంటి అంటే, అబ్రాడ్లో ఎందుకు రిలాక్సింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది వర్క్ వైజ్గా కానీ, లేకపోతే మన టైం కానీ, అదే ఇండియాలో ఎందుకు అంత స్ట్రెస్ఫుల్గా ఉంటాము అనేది ఈ వీడియోలో నేను చెప్తాను మీకు. అయితే ఇప్పుడు నేను యూకే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను అనమాట. యూకే అయినా, యుఎస్ అయినా, ఆస్ట్రేలియా అయినా అన్నీ సిమిలర్. అబ్రాడ్కి వచ్చేటప్పటికి కొంత డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే జర్నీస్, లాంగ్ జర్నీకి వెళ్ళటం అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు యూకే ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే కంపారిజన్తో ఇండియాలో వర్కింగ్ స్టైల్కి ఇక్కడ వర్కింగ్ స్టైల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 to 5 వర్కింగ్ కల్చర్ 9 to 5 ఉంటుంది అనమాట. మనం ఎగ్జాక్ట్లీ 9 కనుక ఆఫీస్కి వెళ్తే 5 o'clockకి అవుట్. ఈవెన్ మనకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎదురుగా మనం నడుచుకుంటూ పోతున్నా, కంపెనీ ఓనర్ నడుచుకుంటూ పోతున్నా కూడా సింపుల్గా సీ యూ టుమారో, టేక్ కేర్ అంటారనమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఆ రూల్ 8 hours రూల్ కంపల్సరీ పాటిస్తారు. కొన్ని వర్క్ ప్లేస్లలో ఏంటంటే 8 hours 1 hour లంచ్ క్యాల్కులేట్ చేస్తారు. కొన్ని కంపెనీస్లో 1 hour లంచ్ క్యాల్కులేట్ చేయరు. సో ఈ టైం ఏదైతే ఉంటుందో వారానికి 37.5 వర్కింగ్ అవర్స్ అని ఉంటాయి. కొన్ని కంపెనీస్కి 40 వర్కింగ్ అవర్స్ అని ఉంటాయి. అది ఎక్స్క్లూడింగ్ లంచ్, ఇంక్లూడింగ్ లంచ్ అనమాట. అదర్ దాన్ దట్ సాటర్డే సండే జనరల్గా అందరికీ ఉండే హాలిడేస్ ఉంటాయి అనమాట. సో ఈవినింగ్ ఒకసారి 5 o'clock తర్వాత మనం బయటకు వచ్చామంటే ఆఫీస్లోంచి కంపెనీ వాళ్ళు తల్లకిందులు తపస్సు చేసినా ఒక ఎంప్లాయీని ఫోన్ చేసి డిస్టర్బ్ చేయరు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అంటే ఇక తప్పదు అనుకుంటే చిన్న మెసేజ్ ఒకటి పెట్టి ఈజ్ ఇట్ ఓకే టు కాంటాక్ట్ యూ ఇఫ్ యూ డోంట్ మైండ్ అని కొంచెం పర్ఫెక్ట్గా అడుగుతారు. నో అన్నామంటే సారీ అంటారు. ఇంకా మళ్ళీ మెసేజ్ కూడా బెటర్, మళ్ళీ ఫోన్ కూడా చేయరు. ఇట్స్ ఓకే అన్నామంటే ఫోన్ చేసి అడుగుతారు. అడిగిన తర్వాత ఒకవేళ ఏదైనా అంటే ఏమన్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అడగాలి అంటే 90% కాల్ చేయరు. చేసిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అడిగి అపాలజీ చెప్పి, ఎందుకంటే మనం టైంని డిస్టర్బ్ చేస్తున్నాం అని చెప్పేసి అపాలజీ చెప్పేసి పెట్టేస్తారు అనమాట. వీకెండ్స్ అయితే అసలు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అసలు ఆఫీస్ ఫోన్ కాల్ రావడం అనేది ఉండదు. ఆఫీస్ మెసేజ్ రావడం అనేది ఉండదు. ఇంకా మిగిలిన హాలిడేస్కి ఎప్పుడైనా వెళ్ళామనుకోండి, మనం ఒక 10 days 15 days హాలిడేస్ పెట్టుకొని వెళ్ళినా, లేకపోతే ఒక 2-3 days హాలిడేస్ పెట్టుకొని వెళ్ళినా, హాలిడేకి వెళ్ళే ముందే మనం ఏమేమైనా హ్యాండ్ ఓవర్లు ఉన్నా అవన్నీ ఉన్నా ఏమైనా చేసేస్తాం. కాబట్టి హాలిడేలో ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం జరిగినా సరే అసలు హాలిడేలో ఉన్న పర్సన్ని పొరపాటున కూడా వీళ్ళు డిస్టర్బ్ చేయరనమాట. అంటే ఆ మోరల్స్, ఎథిక్స్ అనేవి ప్రతి చోట ఫాలో అవుతారు. అంటే ఒక ఐటీ అనే కాదు, ప్రతి దానికి ఫాలో అవుతారు. ఒక ఎంప్లాయీని డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్న ఉద్దేశంతో. సో ఈమెయిల్స్ ఏమన్నా వచ్చినా కూడా ఇప్పుడు మనము ఒక 4-5 days లేము. 4-5 days లేని తర్వాత మన రాగానే ఈమెయిల్ ఏదన్నా వచ్చినా కూడా మనం ఆ రోజే హడావిడిగా రిప్లై చేయాల్సిన అవసరం ఏం లేదు. నెమ్మదిగా టైం తీసుకొని రిప్లై ఇవ్వచ్చు. నేను జస్ట్ హాలిడే నుంచి బ్యాక్ అయ్యాను, కొంత టైం తీసుకుంటున్నా, నాకు కొంచెం ఒక 2-3 daysలో నేను రిప్లై పంపిస్తా అంటారనమాట. అయితే ఈ వర్కింగ్ కల్చర్ని చాలామంది అడ్వాంటేజ్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఏదో బిజీగా ఉన్నా అని చెప్పేసి, కొంతమంది పని లేకపోయినా కూడా ఐఎమ్ వెరీ బిజీ, ఐ విల్ స్పీక్ టు యూ లెటర్, టాక్ టు యూ లెటర్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ ఇన్ 1 week అలా అంటారు అనమాట. సో అది 9 to 5లో మనకి స్ట్రెస్ అనేది కూడా కొంత తక్కువ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అంటే ఉంటుంది జనరల్గా ప్రాజెక్టు గోల్ అయి ఉన్నప్పుడు ఇలాంటప్పుడు స్ట్రెస్ ఉంటుంది. కానీ మామూలుగా అదర్ దాన్ దట్ రొటీన్గా మన వర్క్ మనం చేసినంత వరకు, ఆ రోజు మనం చేయాల్సిన పని ఏంటి అది చేసినంత వరకు జనరల్గా మనల్ని ఎవరు కూడా ఏమనటం కానీ, లేకపోతే మేనేజ్మెంట్ వచ్చేసేసి మనం సీరియస్ తీసుకోవటం కానీ అలాంటివి ఏముండవు ఇక్కడ. ఏదన్నా పని చేయలేదు అది ఇదంటే
చెయ్యకపోయినా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అంత సీరియస్గా యాక్షన్ అయితే తీసుకోరు. అన్లెస్ అంటిల్ ఇక వీడు పనికిరాడు అని అనుకుంటే తప్ప తీసేటలాంటివి ఉంటాయి. కానీ జనరల్గా కొంత ఏంటంటే ఫ్రీడమ్ అనేది ఉంటుంది, నేర్చుకునటానికి టైం ఇస్తూ ఉంటారు. సో ఆఫీసుల్లో కూడా రిలాక్సింగ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. కొంత అందరూ మంచిగా ఫ్రెండ్లీగా ఉంటుంటారు. ఎవరిని ఇక్కడ సార్ అనాల్సిన అవసరం లేదు. మేనేజర్ వస్తుంటే భయపడాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే కొంత ఇప్పుడు మన ఇదేంటంటే మేనేజర్ ఎదురుగా కూర్చున్నాడు అనుకోండి, మనం లేచి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కొంచెం భయపడతారు. అరే వాడు ఇంకా పోలేదు కదా, మనం వెళ్ళాలా, వాడు ఇంకా పోలేదు కదా, మనం ముందు వెళ్ళిపోతే ఏమనుకుంటాడు అన్న థాట్లో, అలాంటి థాట్స్ ఇక్కడ అవసరం లేదనమాట. మేనేజింగ్ డైరెక్టర్ ఎదురుగా కూర్చున్నా మేనేజర్ వచ్చి ఒక్కొక్కసారి కూర్చుంటుంటారు. వాళ్ళు ఏంటంటే కొంచెం ఇప్పుడు హై CEO లెవెల్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఏదైనా ఆఫీస్కి పని ఉన్నప్పుడు వచ్చేసి ఏంటంటే మన ఎదురు డెస్క్లో కూర్చుంటుంటారు. వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం బ్యాగ్ సర్దుకుంటాం, ఒక మ్యాచ్ సీ యూ టుమారో అని చెప్పేస్తాం, వెళ్ళిపోతాం అంతే. ఇంకొకటి ఆఫీస్ డిస్టెన్స్లు అనేవి జనరల్గా ఏంటంటే కొంత సిటీలో ఏంటంటే ఇక్కడ లండన్లో అయితే కనుక సెంట్రల్ లండన్కి వెళ్ళాలి అంటే ఆబ్వియస్లీ అందరూ ట్రైన్లోనే వెళ్తారు. సో కార్లో సిటీకి వెళ్ళడం కుదరదు అనమాట. ఎందుకంటే కంజెషన్ అని ఛార్జెస్ పెట్టారు. ఎక్కువ కార్లు సిటీలోకి రాకుండా తర్వాత ఈ మన పొల్యూషన్ ఒకటి తగ్గించడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే సిటీలో కార్ తిరగాలి అంటే కంజెషన్ ఛార్జ్ అనేది ఒకటి 20 pounds పర్ డే కట్టాలన్నమాట. అంటే అదర్ దాన్ దట్ అవుట్స్కట్స్లో కనుక ఆఫీసులు ఉంటే ఇంకా చాలా మంది ఆబ్వియస్లీ కార్ వేసుకొని వెళ్తుంటారు. ఇక్కడ అరౌండ్ ఒక 30 miles 40 miles అప్ టు 50-60 miles కూడా అంటే మన ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు 30 miles అనుకోండి, అరౌండ్ 40-45 kilometers అలా వస్తుంది అనమాట. సో 40-50 kilometers అయినా కూడా పర్ఫెక్ట్ కార్లోనే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేస్తారు. ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ కూడా కార్లో చాలా మంది చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ ట్రాఫిక్ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, అవుతుంది స్లోగా. అంటే మూమెంట్ అనేది ట్రాఫిక్ కొన్ని బిజీ టైంలలో కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ ఈ స్కూల్స్ దగ్గర వీటి దగ్గర ట్రాఫిక్ ఒకటి ఉంటుంది. బట్ ఏదేమైనా మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ORR లాగా మోటార్ వే అంటారు. ఇక్కడ మోటార్ వే ఎక్కిన తర్వాత కొంత ఫ్రీ మూమెంట్ ఉంటుంది, అక్కడక్కడ స్లో అవుతుంటుంది. బట్ స్టిల్ జర్నీ పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా వెళ్తుంటారు కదా, వెహికల్స్ ఏమైనా ఉన్నా కానీ ఎవరు లెఫ్ట్కి వెళ్ళేవాళ్ళు లెఫ్ట్కి వెళ్తారు, రైట్కి వెళ్ళేవాళ్ళు రైట్కి వెళ్తాడు. పర్ఫెక్ట్ రూల్స్ అనేవి పాటిస్తారు. ఎందుకంటే కెమెరాలు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ మనం ఏమి చేయలేము, తొందరపడి స్పీడ్కి వెళ్ళలేము. స్పీడ్కి వెళ్ళామంటే టికెట్ వస్తుంది. దీని మీద నేను వేరే వీడియో చేస్తాను. బట్ అలాగా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కార్ నడుపుతారు. సో 1.5 hour జర్నీ కూడా మనకి అది పెద్ద అనిపించదు, అంత దూరం వెళ్ళొచ్చామే అన్న ఫీల్ రాదనమాట. కాకపోతే ఏంటంటే లోకల్గా కొంత రోడ్స్ అనేవి చిన్నగా ఉంటాయి. అమెరికాతో కంపేర్ చేస్తే యూకేలో చాలా చిన్నగా ఉంటాయి రోడ్స్. దాంట్లోనే మళ్ళీ ఇటుపక్క పార్కింగ్ కూడా ఉంటుంది. సో వచ్చే పోయే వెహికల్స్ తోటి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అదర్ దాన్ దట్ బయటకు వెళ్తే బాగానే ఉంటుంది అనమాట. సో కాబట్టి ఒక డే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనము రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు స్ట్రెస్ అనేది కొంత తక్కువ ఉంటుంది. 5 తర్వాత కొంతమంది అంటే 6 వరకు జనరల్గా కామన్ కొంతమంది ఉంటూ ఉంటారు. మేనేజర్లు ఏంటంటే కొంత వాళ్ళకి వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే మెయిన్ కొంతమంది ఆఫీస్కి దగ్గరలో ఉంటే వాళ్ళ ఇల్లు జస్ట్ ఆఫీస్ నుంచి ఒక 1 mile 2 mile అట్లా ఇంటికి వెంబటే వెళ్ళిపోతారు. కాబట్టి కొంతసేపు ఎక్కువ పని చేసుకుని వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి కొద్దిగా ఈమెయిల్స్ ఇవ్వడము అవన్నీ మేనేజ్మెంట్కి మెయిన్ ఏముంటాయి, వాళ్ళకి వీళ్ళకందరికీ రిప్లైలు ఇస్తూ ఉండాలి కదా. ఒక్కొక్కసారి ఉంటే వాళ్ళు ఉంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే పొద్దున్నే ఎర్లీగా వస్తారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎర్లీగా వచ్చి ఎర్లీగా వెళ్ళిపోతుంటారు అనమాట చాలామంది. ఎందుకంటే మీకు ట్రాఫిక్ తప్పించుకోవటం కోసం ఇప్పుడు జనరల్గా 9 to 5 ఎట్లా కొట్టుకున్నా కూడా మనం 8 hours పని చేయాలి. మధ్యలో లంచ్ అవర్ ఎక్స్క్లూడ్ అది నేను చెప్పినట్టు. సో ఇప్పుడు 8కి వెళ్ళామనుకోండి ఆఫీస్కి, 4కి వెళ్ళిపోవచ్చు. పర్టికులర్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమి ఉండవు అనమాట. అన్లెస్ అంటిల్ మనం ఏదన్నా పర్టికులర్ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తున్నాము, వాళ్ళు ఈ టైంకి రావాలి అని అంటే తప్ప జనరల్గా మీరు 8కి వచ్చి 4కి వెళ్ళిపోవచ్చు, లేదా 7కి వచ్చేసి 3కి వెళ్ళిపోవచ్చు. ఇవాళ మనకు పని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బయటకి ఎట్టని వెళ్ళాలి, సో మార్నింగ్ తొందరగా వచ్చేసేసి నేను 3 o'clock వెళ్ళిపోతాను కూడా ప్రాబ్లం లేదు. మనం 8 hours మనం కవర్ చేసామా లేదా, చేయాల్సిన వర్క్ చేసామా లేదా. చాలామంది ఏం చేస్తుంటారంటే అంటే స్కూల్ టైమింగ్స్ ఉంటాయి బిట్వీన్ 8 to 8:45 9 మధ్యలో చాలామంది స్కూల్లో పిల్లల్ని డ్రాప్ చేస్తూ ఉంటారు అనమాట.
అంటే కరెక్ట్గా ఆ 8 అయ్యే టైంకి రోడ్లన్నీ జామ్ అయిపోతాయి జనరల్గా అంటే లోకల్లో ఉంటే. దానికి తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే కొంతమంది ఎర్లీగా బయలుదేరిపోతారు ఇంట్లోంచి 7:30కి అట్లా. అంటే స్కూల్ డ్రాపింగ్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఎర్లీగా బయలుదేరుతారు, లేదంటే వెళ్తూ పిల్లల్ని దింపేసి వెళ్ళిపోవటాలు అలా చేస్తారు. సో ఎర్లీగా బయలుదేరితే మనం మళ్ళీ సాయంత్రం కూడా ఎర్లీగా స్టార్ట్ అయ్యామనుకోండి, ఈ ఆఫీసులు అన్ని వదిలిపెట్టి అందరూ బయటకు వచ్చే టైం క్రౌడ్ ఏదైతే ఉంటుందో ఆ క్రౌడ్ తప్పించుకోవడానికి కొంత యూజ్ అయితే అవుతుంది. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జనరల్గా ఇంతకుముందు ఫుల్ టైం 5 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే 3 days కంపల్సరీ ఆఫీసు, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు. స్లోగా వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే ఇంకా మొత్తం ఎత్తేస్తాము వర్క్ ఫ్రమ్ హోమ్, కంప్లీట్గా ఆఫీస్కి రావాలంటున్నారు అనమాట. బట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా స్ట్రెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక వీకెండ్ వచ్చేసేసి మనం మన పనులు, ఇక సూపర్ మార్కెట్లకు వెళ్ళటాలు, తర్వాత ఇక బయట ఏదన్నా గేమ్స్ ఆడుకుంటే బ్యాడ్మింటన్ ఆడుకోవటం పోవడము, లేకపోతే సో వీకెండ్ ఇక ఫుల్ ఫ్లెడ్జెడ్గా పర్ఫెక్ట్ ఖాళీ ఉంటుంది. ఇక్కడ టైం ఎక్కువ ఎందుకు మిగులుతుంది అంటే స్ట్రెస్ ఒకటి తక్కువ ఉండటం వల్ల మనకి టైం ఎక్కువ మిగిలినట్టు అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ప్యాటర్న్స్ కరెక్ట్గా ఉంటాయి అనమాట. మీరు 9కి ఆఫీస్కి వెళ్ళి 5కి బయలుదేరుతాము, 5:30కో 6కో 6:30కో ఇంటికి వచ్చేస్తాము. సో కాబట్టి ఇక అక్కడి నుంచి ఇక మనకంతా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వరకు ఫ్రీ ఉంటుంది. ఈవినింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది టైము. ప్లస్ బయటికి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. మెయిన్ టైం మిగలటానికి అబ్రాడ్లో ఎక్కువ ఏంటంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఛాయ్ తాగి రావడమో, లేకపోతే ఫ్రెండ్ని కలిసి రావడమో, లేకపోతే ఫ్రూట్స్ కొనడానికి పోవడానికి, ఇలాంటివన్నీ అంత ఈజీగా ప్రతిరోజు సాయంత్రాల పూట వెళ్ళి చేసేవేమి ఉండవు. కాబట్టి వీకెండ్ ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్నీ కొనుక్కుంటానో, లేకపోతే ఎమర్జెన్సీ ఏదైనా అయితే పాలకో గిలకో ఎప్పుడన్నా వెళ్తాను తప్ప ఇక వీకెండ్ కూడా ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఎవరిని డిస్టర్బ్ చేయాలన్నా ఎవరి పనులలో వాడు ఉంటాడు. అంత ఈజీగా ఎవరిని కలవటం ఉండదు. కాబట్టి ఏంటంటే ఎక్కువ మన టైంని మన ఓన్గా మనమే స్పెండ్ చేసుకుంటాం కాబట్టి చాలా టైం మిగిలినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇది ఈ అబ్రాడ్ సంగతి. ఇండియా సంగతికి వస్తే ఇండియాలో చాలా స్ట్రెస్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు స్ట్రెస్ ఎక్కువ అనిపిస్తుంది అంటే టైమింగ్, ఇన్కరెక్ట్ టైమింగ్లో ఆఫీస్ పని చేయటము, ఇన్కరెక్ట్ అంటే ఆ టైమింగ్ ప్యాటర్న్స్ ఏవో ఉంటే అవి 100% కరెక్ట్గా ఉండవు. మనకు లేట్గా లేస్తారు, లేట్గా స్టార్ట్ చేస్తారు. నేను గమనించింది ఏంటంటే చాలామంది కూడా ఈవెన్ అసలు ఇంటికి వచ్చేటప్పటికే నైట్ 9-10 అవుతుంది కొంతమంది జాబ్ బయట నుంచి ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి. సో ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది లేట్గా వర్క్ స్టార్ట్ చేస్తారు, 10కి స్టార్ట్ చేస్తారు. 10కి స్టార్ట్ చేస్తే ఇక నైట్ 10 దాకా పని చేయాలి. నేను చాలామంది ఐటీ వాళ్ళని చూసాను 12 దాకా పని చేస్తారు నైట్. అంటే మరి ఈ 8 hours వర్కింగ్ కల్చర్, ఇంకా మన నారాయణమూర్తి గారు అయితే అసలు 18 గంటలు రోజుకు పని చేయాలంటారు ఆయన. సో కాబట్టి ఈ వర్కింగ్ 8 hours ఫిక్స్డ్ టైమింగ్ అనేది కొంత ఉండదు ఇండియాలో. ఏంటంటే ప్రాజెక్టులు డెడ్ లైన్లు, దాన్ని బట్టి ఇక పని చేయాల్సి వస్తుంది. ఒకసారి స్ట్రెస్ ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళ మీద ఇవన్నీ ఆల్మోస్ట్ అబ్రాడ్ ప్రాజెక్టులే కదా, పర్ డే వీళ్ళ మీద క్లెయిమ్ చేసుకునేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అవుట్ సోర్సింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పని ఎక్కువ చేయించుకుంటారు అనమాట. అట్ ద సేమ్ టైము వీళ్ళు కూడా మేనేజర్లు ఎవరైతే ఉంటారో ఆ ప్రాజెక్ట్కి తగ్గట్టు ఆ ప్రాజెక్ట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయిపోజేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కొన్నిసార్లు బడ్జెట్ అలొకేట్ చేస్తారు. ఆ బడ్జెట్ మిగుల్చుకోవాలంటే తొందరగా అయిపోవాలి, అందుకని స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఇస్తారు. సో అదే కాకుండా టైమింగ్స్, అన్ఈవెన్ ఫుడ్ టైమింగ్స్, నెమ్మదిగా 10కో 9:30కో 9కో మొదలు పెడతారు లైఫ్ స్టైల్ అక్కడ. అసలు లేవడము, ఇక అప్పుడు ఆఫీసులకు బయలుదేరడము. అంటే కొంతమంది యూఎస్ క్లయింట్కి సపోర్ట్ చేసేవాళ్ళు, యూకే క్లయింట్కి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళ టైమింగ్స్ ప్రకారం ఆఫీసులకు వెళ్తారు. బట్ జనరల్ ప్యాటర్న్ వచ్చేసి 100% 9 to 5 ఎగ్జాక్ట్లీ ఆన్ ద డాట్ అనేది అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే కొంత మనకి హైరార్కీని చూసి కొంత భయపడుతూ ఉంటాం కదా. మేనేజరు పైయోడు ప్రమోషన్ ఇస్తాడో ఏడో, లేకపోతే మనం ముందు వెళ్ళిపోతే ఆడేమనుకుంటాడో, వాడు ఉండగానే మనం వెళ్ళిపోతున్నాము, రేపు పొద్దున ఏంట్రా నువ్వు ముందే వెళ్ళిపోయావా అని అంటాడేమో, మనకి మళ్ళీ ఏమైనా అబ్రాడ్ ఛాన్సులు వస్తే ఇవ్వరేమో అని ప్రతి దానికి ఆబ్వియస్గా భయపడుతూనే ఉంటాం. ఎందుకు అంటే పొజిషన్ అలా ఉంటుంది అక్కడ. సో వర్కింగ్ ప్యాటర్న్స్ కానీ అంటే ఇప్పుడు కొంత పెద్ద కంపెనీస్లో కాస్త మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్స్ నడుస్తున్నాయి. బట్ స్టిల్ వర్కింగ్ ప్యాటర్న్ వచ్చేసి అసలు ఎగ్జాక్ట్లీ 5కి ఆఫీస్లోంచి బ్యాగ్ తీసుకొని బయటపడటం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో నేను చూసినంత వరకు మాత్రం అందరూ 7:30, 8, 9 వరకు పనిచేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి మీటింగ్స్ ఎక్కువసేపు ఉంటుంటాయి.
అది కంటిన్యూ అవుతాం. దానికి ఓవర్ టైంలు ఏమి ఉండవు. వీకెండ్ ఫోన్లు చేస్తుంటారు ఏదైనా ప్రాజెక్ట్ గురించి అవసరమైన. ఇలాంటి స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. ప్లస్ ఇంకా పెద్ద వరస్ట్ హెడేక్ ఏంటంటే ట్రాఫిక్. ఆఫీస్కి వెళ్ళడానికి 2 గంటలు దగ్గర మంచి ట్రాఫిక్ టైంలో వెళ్తే 2 గంటలు పడుతుంది. పోవడానికి 2 గంటలు, ఈవెన్ 1.5 అవర్ వేసుకున్నా కానీ బండి మీద వెళ్ళాలంటే అసలు ఆ పొల్యూషన్లో తర్వాత ఆగి 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 వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే సగం టైర్డ్ అయిపోతాం అక్కడే. కార్లో వెళ్దామా అంటే కార్లో వెళ్ళినా కానీ అందరు కార్లు అయిపోయినాయి. ఇప్పుడు ప్రతి వాళ్ళు జాబ్ రాగానే ఎంబటే షోరూంలో పోతారు, ఫట్టా ఇట్ట కొడతారు, ఈఎంఐ వచ్చేస్తుంది, కార్ తీసుకుంటున్నారు. కాబట్టి ఏమైంది, కార్లు ఎక్కువైపోయినాయి, బండ్లు ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా కానీ ఇక జనాలు ఫుల్ అయిపోయేటప్పటికి ఇప్పుడు ఆఫీసులన్నీ ఓపెన్ అయిపోయి దాదాపు వర్క్ ఫ్రమ్ హోమ్ తగ్గించేసి అందరినీ ఆఫీసులకు రమ్మంటున్నారు. సో ఈ ట్రాఫిక్లో ఆఫీస్కి వెళ్ళేటప్పటికి సగం కారిపోతుంది చెమట, స్ట్రెస్ లెవెల్ ఎక్కువైపోతుంది. అక్కడ పని చేసుకుంటాం, పని చేసినంతసేపు స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే ఈ హార్డ్ వర్క్, మన ప్రాజెక్టులు, డెడ్ లైన్లు, తర్వాత మేనేజరు ఆడి నమస్తే పెట్టడం, ఇన్ని చూసి టెన్షన్ పడడం, ఇవన్నీ ఉంటాయి. ఈ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ అదే ట్రాఫిక్. ఆ ట్రాఫిక్లో కొట్టుకుంటా ఇంటికి వచ్చేటప్పటికి సగం ఎనర్జీ అంతా అక్కడే గారిపోతుంది అనమాట. ఒకవేళ ఇంట్లో ఉండి 2 రోజులు 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు కూడా అన్ఈవెన్ వర్కింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. చక్కగా మార్నింగ్ 6:30కో ఎప్పుడు లేవడము, బ్రేక్ఫాస్ట్ చేసి 9కి ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చొని మళ్ళీ మధ్యలో 1 అవర్ లంచ్కి బయటికి వెళ్ళిపోవడము, తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్లీ 5కి ల్యాప్టాప్ కట్టేయడము. ఇలాంటి వర్కింగ్ ప్యాటర్న్ అసలు చాలా కష్టం ఇండియాలో. ఇప్పుడు 10:30-11కి ల్యాప్టాప్ తెరిస్తే మళ్ళీ నైటు 10:30-11, అంటే ఆల్మోస్ట్ 12 అవర్స్ దగ్గర అందరూ 12 అవర్స్ పని చేస్తారు. ఆ మధ్యన బెంగళూరులో కూడా గవర్నమెంట్ 14 అవర్స్ చేయాలని చెప్పింది. 14 అవర్స్లో ఆఫీస్లో పనిచేసి ఒక 2 గంటలు పోను, 2 గంటలు రాను, 4 గంటలు, అంటే మొత్తం ఎంతైంది, 18 అవర్స్ మనిషి లైఫ్లో ఆఫీస్కి స్పెండ్ చేస్తే నిద్ర ఎప్పుడు పోతాము, మనం ఎప్పుడు బయట పనులు చేసుకుంటాము. సో అవన్నీ ఉండవు అనమాట. అయితే ఏంటంటే కొంత ఇంటికి వచ్చేటప్పుడు మనం అలా వచ్చేదారిలో ఆగి ఏమన్నా ఫ్రూట్స్ కొనుక్కరావడమో, లేకపోతే చాయ్ కొట్టు దగ్గర ఏమైనా ఎవరితో ఆగి ఒక 10 నిమిషాలు డిస్కషన్ చేయడము, ఇలాంటివి కొన్ని ఉంటుంటాయి అనమాట. వచ్చేదారిలో వాడో వీడో కనపడతా ఉంటాడు, ఒక 10 నిమిషాలు మాట్లాడడము. ఎవరైనా ఎక్కడైనా మన ఫ్రెండ్స్ కనపడినా, లేకపోతే కొంతమంది అప్పుడప్పుడు ప్లాన్ చేసుకుంటుంటారా, వస్తున్నారా కలుద్దాం కాసేపు ఒక అరగంట మాట్లాడుకుందాం అని అట్లా ఫ్రెండ్స్తో కలిసి కొంచెం రిలాక్స్ అవ్వడము, అవన్నీ పాసిబుల్ మన దగ్గర. కొంచెం ఈ వర్క్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే అదొకటి ఉంటుంది అనమాట. వీకెండ్ టక్కన బయటికి వెళ్ళడము, ఎక్కడికైనా వెళ్ళేసి ఎవరైనా కలిసి రావడమో, లేకపోతే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడమో, లేకపోతే చుట్టాల ఇంటికి వెళ్ళడమో, లేకపోతే అమ్మ నాన్నలు రావడమో, లేకపోతే మనం అమ్మ నాన్నల ఇంటికి వెళ్ళడమో పెళ్ళైన వాళ్ళు అయితే కనుక. సో అలాంటివి కొంత ఈ గ్యాదరింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ వీక్లో పడేటువంటి స్ట్రెస్ ఆ వీకెండ్లో మర్చిపోతాము. మెయిన్ ఏంటంటే ఎక్కువ ఇండియన్ వర్కింగ్ కల్చర్కి స్ట్రెస్ కారణం ఏంటంటే అన్ఈవెన్ టైమింగ్స్, అన్ఈవెన్ ఫుడ్ టైమింగ్స్, తర్వాత ట్రాఫిక్, తర్వాత వర్క్ స్ట్రెస్, ఇవి బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇండియాలో. కాబట్టి ఏంటంటే ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి తొందరగా వస్తుంటాయి. దీనికి తోడు పొల్యూషన్ అనేది మనకి ఆన్ టాప్ యాడ్ అయిపోతుంది. కానీ ఏంటంటే వీటన్నిటిని మనం భరించగలిగితే మనకు ఉండేటువంటి మంచి ఆనందం ఏంటంటే చుట్టూ ఉండే ఒక నలుగురు వెళ్ళి కలవాలన్నా, వెళ్ళి మాట్లాడాలన్నా, మనం ఒక టైం స్పెండ్ చేయాలన్నా, ఒక హాఫ్ అన్ అవర్ మన ఎవరితోటన్నా బయటికి వెళ్ళి సరదాగా కూర్చొని మాట్లాడాలన్నా, ఛాయ్ తాగుతూ మాట్లాడాలన్నా, లేకపోతే ఎవరిని రిలేటివ్స్కి వెళ్ళాలన్నా, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అవి మంచి ప్లస్ పాయింట్స్ అక్కడ. ఇక్కడ అబ్రాడ్కి వచ్చేటప్పటికి ఏంటంటే అవన్నీ ఏముండవు. ఎవడి ఇంట్లో వాడు 4 గోడల మధ్యలో ఉంటాడు కాబట్టి టైం ఎక్కువ మిగిలినట్టు అనిపిస్తుంది, ఇండియాలో టైం తక్కువ మిగిలినట్టు అనిపిస్తుంది. సో ఇది డిఫరెన్స్ అనమాట ఇండియన్ వర్కింగ్ కల్చర్కి, అబ్రాడ్ వర్కింగ్ కల్చర్కి. బట్ ఏంటంటే నేను ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే మీ అందరికీ వర్కింగ్ కల్చర్ ఎలా ఉన్నా సరే మీరు మాత్రం ఫుడ్ ప్యాటర్న్స్ మాత్రం ఫాలో అవ్వండి ప్లీజ్. ఎందుకంటే నేను చాలామందిని చూశాను. నేను 12ంటికి మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ తింటారు, 4 గంటలకు లంచ్ తింటారు, నైట్ ఎప్పుడో 12ంటికి డిన్నర్ తింటారు. కరెక్ట్ ఏజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. కానీ ఎప్పుడైనా ఒక ఏజ్ దాటి ఒక 40, 45, 50కి వచ్చేటప్పటికి అప్పుడు చేసిన ఇండిసిప్లిన్ హ్యాబిట్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. మీరేంటంటే వర్కింగ్ కల్చర్ ఎలా అన్నా ఉండనివ్వండి, కొంత స్ట్రెస్ రిలీఫ్ కోసం మీరేంటంటే
టైం బ్రేక్ఫాస్ట్, టైంకి లంచ్, ఆ పని మీటింగ్ ఉంటే తప్ప ఆ 1-2 మధ్యనో లేకపోతే 12-1 మధ్యనో లంచ్ టైం పెట్టుకోండి. లేదంటే మార్నింగ్ 7-8 మధ్య బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని ఈవినింగ్ 7-8 మధ్య డిన్నరు. ఈ ప్యాటర్న్స్ కొంచెం కరెక్ట్గా ఫాలో అవ్వటం, వీకెండ్ ఎక్సర్సైజ్లు ఏమైనా చేయటం, బయటికి వెళ్ళటం, ఇలాంటివి చేస్తే బెటర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏ వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.